భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 3/4/2024 స్వస్తి శ్రీ జాంత్రమానం స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష నవమి బుధవారం నవమి మధ్యాహ్నం 1:54 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:41 వరకు వర్జ్యం రాత్రి 9:29 10 గంటల వరకు కూడా వర్జ్యం దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:27 వరకు సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:12 అమృత గడియలు ఉదయం 11:30 నుండి 1:03 వరకు కూడా అమృత గడియలు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:20 వరకు శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభ సమయం శివయోగం మధ్యాహ్నం 12:25 గరంజి మధ్యాహ్నం 1:54 వని రాత్రి 12:58 నవమి బుధవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అత్యంత ఫలదాయకంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా ఆనందదాయకంగానే ఈరోజు కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ధనసు మకర కుంభ మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది భగవద్గీతలో స్వామివారు 18వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతపరిజనీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి మయా స్వప్న భయం శోకం నిషాదం మదమేవ చ న విముంచంతి దుర్మేధా ధృతిస్యా పార్థతామసి తామస గుణాలు కలిగినటువంటి వాడు నిద్ర భయము చింత శోకము ఉన్మత్తాదులు విడువక దుర్మతి అయి మనుష్యుడు వాటిని సతతము కూడా ధారణ చేయుచుండును ఇటు ధృతిని తామస ధృతి అని చెప్పడం జరుగుతుంది ఇంకా ఏమనే విషయాలు రేపు తెలియజేద్దాం ఈరోజు స్వస్తి.